తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. విజయవాడలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జిమ్ ట్రైనర్ బరువు తగ్గిస్తానని నమ్మించి మత్తు మంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్తో పరిచయం ఏర్పడింది. బరువు తగ్గాలనుకుంటున్న తనకు ఫిట్నెస్, డైట్కు సంబంధించిన సూచనలు ఇస్తూ నిందితుడు సన్నిహితంగా మారినట్లు యువతి తన కంప్లైంట్లో పేర్కొంది. కొంతకాలం తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లిన అబ్దుల్ ఖాదర్ బరువు తగ్గేందుకు ప్రత్యేక షేక్ అంటూ ఒక పానీయం ఇచ్చాడని యువతి ఆరోపించింది. ఆ పానీయం తాగిన అనంతరం తనకు మత్తు రావడంతో స్పృహ కోల్పోయానని, ఆ సమయంలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా నగ్న ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. వైద్య నివేదికలు, సాక్ష్యాధారాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు అబ్దుల్ ఖాదర్ పరారైనట్లు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే జిమ్ ట్రైనర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో జిమ్ నిర్వాహకురాలు ఉషా స్పందించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్కు జిమ్కు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కేవలం ట్రైనర్ మాత్రమేనని, ఆయన వ్యవహారం వారి వ్యక్తిగత విషయాలంటూ చెప్పుకొచ్చారు. ఈ లైంగిక వేధింపుల వ్యవహారం బయట ఎక్కడో హోటల్లో జరిగిందని, దానికి జిమ్కు ఎలాంటి సంబంధం లేదంటూ ఉషా వివరణ ఇచ్చారు. ఇక తన జిమ్లో ఇలాంటి వాటికి చోటు లేదని, ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు జరగలేదంటూ జిమ్ నిర్వాహకురాలు ఉషా క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకింగ్ ఉషా. మీ అందరికీ తెలుసే కదా, రాక్ ఫిట్నెస్ వరల్డ్ నాదేనని చెప్పేసి. నా పేరుకు ముందు రాక్ అని ఉంది అంటే మా జిమ్కున్న క్రెడిబిలిటీ అలాంటిదండి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో వ్యవహారం, అది మా జిమ్కి ఇప్పటి వరకు రాలేదు, ఇకపైన రాదు కూడా అండి. ఇప్పుడు మీరు ఎవరి పేర్లు అయితే వింటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, అది వాళ్ళు బయట జరిగిందండి. జిమ్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎవరెవరి పేర్లు అయితే వింటున్నారో వాళ్ళది వాళ్ళ వ్యవహారం బయట జరిగిందండి. జిమ్లో జరగలేదు, జిమ్కి ఎటువంటి సంబంధం లేదు. మన జిమ్ కూడా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయదండి. ఇది ఏదైతే జరిగిందో అది వ్యక్తిగత వ్యవహారం వాళ్ళది, అది బయటే జరిగింది. మనకి ఎటువంటి సంబంధం లేదు. మమ్మల్ని బద్నాం చేద్దాం అనుకున్నారా? నిజ నిజాలు తెలుసుకోండి, చేయండి. దానికి నేను అంగీకరిస్తాను. మా తప్పేమన్నా ఉందా, మేము దాన్ని సరి చేసుకుంటాం. అంతే తప్ప పుష్కర కాలం కష్టం అండి. దాన్ని అస్సలు వృధా చేయొద్దు ప్లీజ్.